ఒకరోజు ఒక యవనస్తుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు. అన్నయ్య, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అయ్యా. దేవుడి మహాకృపను బట్టి నాకు ఈ ప్రాంతంలో మంచి పేరుంది అన్నయ్య అంటున్నాడు. నాకు చాలామంది సేవకులు తెలుసు, చాలా ఫెలోషిప్లో నేను వెళ్ళాను, మనకు గౌరవం మర్యాద ఉందన్నయ్య అంటున్నాడు. ఆ తర్వాత నేను తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అతను వెళ్ళిపోయాడు. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను నా ప్రార్థనలో నేను కొనసాగుతూ ఉంటే అతను అన్న మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. అతను నాతో ఇలా చెప్పి వెళ్ళిపోయాడు. నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ తర్వాత అతను అన్న మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. అయ్యా, అతనికి మంచి పేరుందంట. ఫాస్టర్స్ ఫెలోషిప్లో, అతను ఉంటున్న మండలంలో, ఆ ఇంటి పరిసర ప్రాంతంలో, అతని సంఘములో అతనికి మంచి పేరుందంట. నిజంగా చాలా గొప్పవాడు అనుకుంటాయ్యా అన్నాను. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? తనని తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకోవాలి అని తన జీవితాన్ని నాకు ఒక 2 నిమిషాల్లో ఆత్మలో తేటగా చూపించాడు. ఏమండి ప్రేమైన వారలారా, అతనికి ఆ మంచి పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? తలకాయ కూర, బోటి, కాళ్ళ శారువ, మటను, చికెను, పలావు, గోంగూర విత్ ఇంకా ఎక్సెట్రా పాస్టర్లందరినీ పిలిపించి సపరేట్గా ఒక చోట కూర్చోబెట్టి వడ్డిస్తుంటే వచ్చింది ఆ పేరు. ఆ పేరు ఎలా వచ్చింది? కానుకలు బాగా చదివించడం వల్ల వచ్చింది. ఆ పేరు ఎలా వచ్చింది? పైకి తెల్లబట్టలు వేసుకొని పైపై ఆడంబరాలకు, పైపై మెరుగులకు, పైపై వ్యవహారాలకు చోటిచ్చి తెచ్చుకున్న పేరది. ప్రభు తేటగా చూపించాడు. ఇది అసలు తన వెనక తన పేరు వెనక దాగి ఉన్న మర్మం ఇదయ్యా అని ప్రభు నాకు చూపించాడు. ఇలాంటి వారందరూ పైకి మాత్రమే, లోపలే ఉండదు డొల్ల. వీళ్ళందరూ బయట గిన్నె వెలుపడ శుభ్రం చేసే బ్యాచ్ ఇది. అనో కూర వండుకున్నావు, దాకా తెచ్చుకున్నావు, మొత్తం అయిపోయింది, అంట్లో వేసి కడగడానికి ముందు దాని లోపల శుభ్రంగా, ఎందుకని అసలు మ్యాటర్ అంతా నూనె మరకలు కానీ, మసాలా మరక కానీ, అడుగంటింది కానీ అంతా లోపలేగా ఉంది. మనోడు అలా కాదులే, మనోడు అలా కాదు. లోపల ఎంత దరిద్రం ఉన్నా దాన్ని కడుక్కోడు, బయటే పాముకుంటా ఉంటాడు. ఎంతసేపు బయటే కనపడాలా, ప్రపంచానికి మనం తెలియాలా మనం ఏంటో. ఇలా అయిపోయింది ఇలాంటి క్రైస్తవ్యం. నిజంగా చెబుతున్నానండి, ఈ రీతైన భక్తి ప్రభు మెచ్చడు.